డిఈ గారు కానీ మేము కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకుంటాం సార్. దాంతోపాటు నేను కూడా ప్రతి సెక్షన్కు ఆర్డినెన్స్ స్టాఫ్ మీటింగ్ పెడతాం సార్. విలేజ్ వైజ్ లైన్ మ్యాన్ వైజ్ పారామీటర్స్ చూస్తాం సార్. కూడా విలేజ్ వైజ్ కూడా ఏ విలేజ్లో ఎన్ని పిఆర్లు పెండింగ్ ఉన్నాయని తీసినాం సార్. దాంట్లో కొన్ని దాదాపు ఆల్మోస్ట్ అయిపోయినాయి సార్. విలేజ్లకు 2, 3, 4 అట్లా సింగిల్ డిజిట్సే ఉన్నాయి సార్. ఈ నెల కూడా మొన్న మీటింగ్ పెడితే మా వాళ్ళు ఈ నెల మొత్తం 0 చేస్తామని హామీ ఇచ్చారు సార్. స్టాఫ్ అంతా తప్పకుండా చేస్తాం సార్. మా ఎస్సీ గారు ఇచ్చిన ఆదేశానుసారంగా అన్ని ప్రతిదీ రివ్యూ మీటింగ్లో ఫస్ట్ క్లాస్ రిమైండ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. డి గారు కూడా రివ్యూ మీటింగ్లో అయితే టీచర్లు గ్రూప్ నాన్ గ్రూప్ రోజు చెప్పారు. పొద్దున సేఫ్టీ మీటింగ్ పెడుతున్నాము, మా స్టాఫ్కు పెప్టాక్ చెప్తున్నాము, అవన్నీ చెప్పాలి. ప్రజాబాట చేస్తున్నాము, కులం బాట చేస్తున్నాము, ఇవన్నీ చెప్పాలనే చెప్పురుగా. చేయకపోతే చేయకపోయారు చేస్తున్నాం. వీక్లీ 3 times ప్రజాబాట చేస్తున్నాం సార్. రోజు మార్నింగ్ అంటే వీక్లీ 5 days అయితే ఖచ్చితంగా పెప్టాక్ అనేది సెక్షన్ ఆఫీస్ ముందట స్టాఫ్ అందరూ చేస్తారు, మా స్టాఫ్లో కూడా. కాబట్టి అన్ని విషయాలలో 20 minutes వెంటనే పైనుంచి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము కూడా చేస్తున్నాం సార్. అదేవిధంగా ప్రజాబాట పెడుతున్నాం సార్. వీక్లీ 3 times పెడుతున్నాం సార్ ప్రజాబాట. అదేవిధంగా వర్నబుల్ లొకేషన్స్ అని ఈ మధ్య కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం సార్. ఎక్కడైతే ప్రమాదకరంగా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా వెంటనే రెక్టిఫై చేస్తున్నాం సార్. ఈ విధంగా అంతకుముందు మా ఎస్సీ గారు చెప్పినట్టుగా కన్జ్యూమర్స్కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం సార్. మా లెవెల్లో అయితే 100% ఏ కన్జ్యూమర్ కూడా సెక్షన్ ఆఫీస్కి వచ్చి అసంతృప్తిగా వెళ్ళింది అయితే లేదు సార్. నేను మాత్రం నా సెక్షన్ తరఫున మా సెక్షన్ దాటి మాత్రం పైకి డి గారికి కానీ ఏమంటే చెప్పండి. ఏడీ గారు అక్కడ ఆప్షన్ ఇచ్చిన సార్. మీరే చెప్పినాక మరి ఇక్కడ కాదు మనకు అక్కడ ఈ దానివల్ల లైన్ మ్యాన్ చెప్పలే. ఆ రోజు తిరిగి అది ఆశకు వచ్చింది. మీ దగ్గరికి వచ్చినాక మన అక్కడ సర్వే నెంబర్ ఎక్కడైతే అక్కడ ఇవ్వాలి. ఆ సర్వే నెంబర్ అల్లిపూర్ లైన్ ఏమో మనది. అక్కడ అల్లిపూర్ అంటే రాయకలే. ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ మీ దగ్గర రిసిప్ట్ ఉన్నాయి. ఇచ్చినాం సార్ మేము. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వెళ్ళి సార్ ఆయన దగ్గర ఉంది. ఏడీ గారు కూడా చేస్తామన్నాడు. మళ్ళీ అట్లే పెండింగ్ పడి. అదే కన్జ్యూమర్ ఉన్నాడు కదా, ఒకసారి సార్ నెంబర్ తీసుకొని సార్కి ఫోన్ చేయండి. డి గారు చెప్పండి, ఈ ప్రాబ్లం ఈరోజు సాల్వ్ అవుతుంది, చేపిస్తాం.